అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రాఠోడ్ రోనిక. మొన్న బైసపట్నానికి షాపింగ్ కోసం వచ్చినప్పుడు ఫోన్ పోగొట్టుకున్నదట. వెంబడే సాంకేతిక పరిజ్ఞానంతో ఇక ఆ ఫోన్ను పట్టుకొని వెంబడే అమ్మాయికి అప్పచెప్పిళ్ళు. గట్లనికి ఇలా మహిషపట్నంలో వివిధ గ్రామాల నుంచి, అంతేకాకుండా వివిధ పల్లెల నుంచి ఆటోలు కానీ, కార్లు కానీ, జీపులు కానీ ఈ విధంగా వస్తున్నాయి. కాబట్టి దాన్ని క్షుణ్ణంగా పరీక్షణ చేసిల్లన్నమాట. అంతేకాదు మహారాష్ట్రకి వెళ్ళి కూడా కొన్ని బండ్లు వస్తున్నాయి, గుట్కా ప్యాకెట్లు, గాంజా, అదేవిధంగా 2 నంబర్ మాల్ వస్తున్నది. కాబట్టి మన సిఐ గోపీనాథ్ సార్ గారు దగ్గరుండి మరి అన్ని ఆటోలు, జీపులు ఈ విధంగా అన్నీ ఆపుకుంటా దాన్ని చెక్ చేసుకుంటా వాటికి పంపించిందన్నమాట. ఇక అంతేకాదు వాళ్ళకు కాగితాలు కూడా అడిగిందన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, బండి పేపర్లు ఉన్నాయా, లేకపోతే బండి పేపర్లు చేసుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి, బండ్ల మీద పోయేటోళ్ళకి ఈ విధంగా హెల్మెట్ పెట్టుకోండి, తాగి డ్రైవింగ్ చేయొద్దు, తాగితే ఇట్లా తిప్పలు ఉంటాయని ఇట్లా ఊపిపించిల్లన్నమాట. ఊపిపించినాక తాగలేదనగానే ఆయనకు ఇడిసేసిళ్ళు. ఇట్లానే పోలీసులు మొత్తం బైన్సా టౌన్ మొత్తం తిరుక్కుంటా ఎక్కడెక్కడ ఈ విధంగా బండ్లు ఆపుకుంటా ఎవరైనా తాగి నడిపినా, హెల్మెట్ లేకుండా నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినా, గట్లనే వాళ్ళ దగ్గర బండి కాగితాలు లేకపోయినా ఆ బండ్లకు సీజ్ చేస్తామని చెప్పిందన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కార్ల మొత్తం క్షుణ్ణంగాడ మొత్తం చెక్ చేస్తున్నారు. మరి ఏమన్నా తీసుకొచ్చిల్లా ఏమా అని. ఆడ ఈ కార్ అన్న కూడా మంచిగానే ఆడ డిక్ ఓపెన్ చేసి మొత్తం చూపెట్టిండు. దాంట్లో ఏమి వెళ్ళకపోయేసరికి సరే అని చెప్పేసిండు. ఈ విధంగా అన్ని దగ్గర చెక్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ కాగితాలు, బండి కాగితాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్లు తాగకుండా నడిపి బండ్లు జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తున్నది, మీ పిల్లలు ఎదురు చూస్తున్నారు, మీ భార్య ఎదురు చూస్తున్నది, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మంచిగా బండ్లను నడిపి మీ జీవితాన్ని మీ చేతులారా కాపాడుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన సిఐ గోపీనాథ్ సార్తో పాటుగా ఎస్ఐ గారు, అదేవిధంగా కానిస్టేబుల్ ఈ కార్యక్రమంలో తనిఖీ చేయడం జరిగింది. రైట్